ఓం శాంతి 16/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు సత్యమైన రాజయోగులు, మిమ్ములను రాజర్షులు అని కూడా అంటారు. ఆత్మ కర్మేంద్రియాలకు రాజులుగా అయ్యి నడిపించేటటువంటి యోగం. రెండవది, అక్కడ మనము రాజులయ్యేటటువంటి యోగం ఇక్కడ చేయాలి. ఇంకొక విషయం బాబా చెప్తారు, రాజు అయినాము, ఆత్మ అధికారి అయ్యాము, తర్వాత ఋషి బేహద్దు వైరాగ్యంతో ఉండేవారు కూడా. రాజర్షులు అంటే ఇంకొక అర్థం పవిత్రమైన వారు. ప్రశ్న, పిల్లలైన మీరు మనుషులను మాయారూపి రావణుడి ఊబి నుండి ఎప్పుడు వెలికి తీయగలరు? జవాబు, ఎప్పుడైతే మీరు స్వయం ఈ ఊబి నుండి బయటపడతారో. ఊబిలో ఇరుక్కున్నటువంటి వారు, ఎక్కడైనా బందీగా ఉండేవారు వెలుపలికి బందీలుగా ఉండేవారిని తీయలేరు, స్వతంత్రంగా ఉండేవారి తీయగలరు. మరి ఫస్ట్ మీరు ఈ వికారాల ఊబి నుండి బయటపడాలి కదా, అప్పుడే మీరు మనుషులను కూడా ఈ ఊబి నుండి బయటకు తీయగలరు. ఊబి నుండి బయటపడిన వారి గుర్తు ఇచ్చా మాత్రం అవిద్య, కోరికలంటూ ఏంటో తెలియని వారిగా ఉంటారు. ఒక్క తండ్రి తప్ప ఇంకేవీ గుర్తుకు రాకూడదు. మంచి దుస్తులు ధరించాలి, మంచి మంచి పదార్థాలు తినాలి, ఇలాంటి ఆశలు ఉండరాదు. మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి నాది ఏమీ లేదు, నేను ఆత్మను, ఇలా ఆత్మ అభిమానులుగా అయిన పిల్లలే రావణుడి ఊబి నుండి మనుషులను వెలుపలికి తీయగలరు. పాట, మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. ఎప్పుడైనా పాట వినిపించినప్పుడు దాని అర్థం ఏమిటో కూడా పిల్లలను అడిగేవారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పటి నుండి మార్గాన్ని మర్చిపోయారు? ద్వాపర యుగం నుండి అని ఎవరో చెప్పారు, మరొకరు సత్యుగం నుండి అని చెప్పారు. ద్వాపర యుగం నుండి మర్చిపోయాము అని ఎవరు చెప్పారో అది తప్పు. సత్యుగం నుండి మార్గాన్ని మర్చిపోయారు. మార్గాన్ని తెలియజేయువారు మీకు ఇప్పుడు తండ్రి లభించారు. సత్యుగంలో దారిని చూపించే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. అక్కడ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు, అనగా మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. మళ్ళీ ఇప్పుడు దారిని చూపించడానికి తండ్రి వచ్చారు. ప్రభు మార్గాన్ని చూపించండి అని అంటారు కదా. మీరు సత్యుగం నుండి తండ్రిని మర్చిపోయారు. మీ బుద్ధిని నడిపించేందుకే తండ్రి ప్రశ్నిస్తారు. ఈ జ్ఞానం భిన్నమైనది కదా. తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞాన సాగరులు. తండ్రి సన్ముఖంలో అర్థం తెలిపిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు నేను ఒక్కరినే మాత్రమే. ఖచ్చితంగా పతిత పావనులు కూడా వారు ఒక్కరేనని కూడా మీకు తెలుసు. దీనిని భక్తి మార్గంలోని వారు కూడా అంగీకరిస్తారు. కనుకనే పతిత పావన సీతారాం అంటూ ఉంటారు. శాంతిధామము మరియు సుఖధామాలే పావన ప్రపంచాలు. సుఖధామము దుఃఖధామము రెండు సగం సగం ఉంటాయి. దీనిని గురించి పిల్లలకు బాగా తెలుసు. తండ్రి ప్రేమ సాగరులు, అందుకే వారిని తండ్రి అని ప్రేమతో పిలుస్తారు. కానీ వారు ఎవరో, ఏ విధంగా వస్తారో మర్చిపోతారు. ఇది 5000 సంవత్సరాల మాట. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. సత్యుగంలో సద్గతి ఉంటుంది. మరి దుర్గతి ఏ విధంగా అవుతుందో ఎవరు చెప్తారు? తండ్రియే వచ్చి వివరిస్తారు. ద్వాపర యుగం నుండి మీకు దుర్గతి మొదలైంది, అందుకే నన్ను పిలుస్తారు. ఇదేమి క్రొత్త విషయం కాదు అని మీకు అర్థమైంది. తండ్రి కల్పము వస్తారు. ఇప్పుడు నిరాకార తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎవ్వరికీ తమ ఆత్మను గురించి తెలియదు. నా ఆత్మలో పూర్తి పాత్ర నిండి ఉంది అని, నేను అనేక సార్లు ఇలా అయ్యాను అని, పాత్రను అభినయించాను అని ఎవ్వరూ ఎప్పుడు అనరు. ఎందుకంటే వారికి డ్రామాను గురించి తెలియదు. లక్షల వేల సంవత్సరాలు అని అన్నా ఇది డ్రామాయే కదా. డ్రామా రిపీట్ అవుతుంది. ఇలా చెప్తారు కదా. ఈ జ్ఞానము తండ్రియే పిల్లలకు సన్ముఖంలో వచ్చి ఇస్తున్నారు. బ్రహ్మ నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మిమ్ములను శివబాబా బ్రహ్మ బాబా ద్వారా తన వారిగా చేసుకొని బ్రాహ్మణులుగా తయారు చేశారు అని మీకు తెలుసు. శివబాబాకు బ్రహ్మ పుత్రుడే కాక పత్ని కూడా అయ్యారు. మీరు తల్లి తండ్రి అంటారు కదా. ఎంతమంది పిల్లలను సంభాలన చేయాల్సి ఉంటుందో చూడండి.
పురుషుడైనందున పిల్లలను సంభాలన చేయమని సరస్వతిని సహయోగిగా చేశారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ ప్రాక్టికల్ ఇప్పుడు జరుగుతూ ఉండే విషయాలు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరికి రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు. 84 జన్మలలోకి వచ్చారు. బైబుల్, ఖురాన్, వేద శాస్త్రాలు మొదలైనవి అనేక మంది చదువుతారే కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. మీరిప్పుడు తత్వయోగులు కారు. మీది తండ్రితో యోగము అనగా తండ్రిని స్మృతి చేస్తారు. మీరిప్పుడు రాజయోగులు, రాజర్షులు అనగా యోగి రాజులుగా అయ్యారు. పవిత్రమైన వారిని యోగులని అంటారు. స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకే మీరు యోగులుగా అయ్యారు. తండ్రి మొట్టమొదట పవిత్రులుగా అవ్వండి అని చెప్తారు. పవిత్రమైన వారి పేరే యోగి. మీరందరూ రాజయోగులు. ఇవి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీ విషయాలు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనగా మీరు విద్యార్థులే కదా. విద్యార్థులు టీచర్లు ఎప్పుడైనా మర్చిపోతారా? శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు, కానీ మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. మీరు మిమ్ములను చదివించే టీచర్ను మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారు అని అర్థం చేసుకుంటే నష ఎక్కుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ చదివేటప్పుడు వారికి ఎంత నష ఎక్కి ఉంటుంది. పిల్లలైన మీరు 21 జన్మల కొరకు ఈ రాజయోగ విద్యను చదువుతూ ఉన్నారు. అక్కడ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. రాజ విద్యను, అక్కడి భాష మొదలైనవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సత్యుగం నుండి మనం ఈ మార్గాన్ని మర్చిపోవడం ప్రారంభిస్తాము అని పిల్లలైనా మీకు తెలుసు. తర్వాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు. ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో మొత్తం మీకు గుర్తు ఉంది. ఈ మెట్లను బాగా గుర్తు చేసుకోండి. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇక ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక చాలా సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఎంతో చిన్నది. పాత్రను అభినయిస్తూ అలసిపోయినప్పుడు బాబా మార్గాన్ని చూపించినట్లయితే మేము విశ్రాంతిని పొందుతాము, సుఖశాంతులను పొందుతాము అని ఆత్మ తండ్రిని పిలుస్తుంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మీకు అక్కడ సుఖశాంతులు ఉంటాయి. అక్కడ ఏ విధమైన గొడవలు గలాటాలు ఉండవు. ఆత్మకు శాంతి ఉంటుంది. శాంతి లభించే స్థానాలు 2. ఒకటి శాంతిధామము, మరొకటి సుఖధామం. దుఃఖధామంలో ఇప్పుడు అశాంతి ఉంది. ఇది చదువు. బాబా పిల్లలను వయా శాంతిధామము, సుఖధామంలోకి తీసుకెళ్తారు అని మీకు తెలుసు. మీరు అడగాల్సిన అవసరము లేదు. ఇక్కడికి పాత్ర చేయటానికి వచ్చాము అని. తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. మీకు ఈ సంతోషం ఉంటుంది. కేవలం శాంతి లభిస్తోంది అనే సంతోషం కాదు, మనకి ఎంతో ఆనందము, సంతోషము కలుగుతాయి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మల పాపం కూడా వినాశనం అవుతుంది అని మీకు తెలుసు. మా మనస్సుకు శాంతి లభించాలి అని కొందరంటారు. ఈ పదం కూడా తప్పే. మన వికర్మల వినాశనం కావాలి అని మనము తండ్రిని స్మృతి చెయ్యాలి. మనస్సు సదా శాంతిగా ఉండలేదు, కర్మ చేయకుండా ఉండలేరు. అయితే అనుభూతి కలుగుతుంది. తండ్రి ద్వారా సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటున్నప్పుడు సంతోషం కలగాలి. దీని పేరే దుఃఖధామం. ఇందులో సుఖం ఉండదు. మనుషులు శాంతిధామము, సుఖధామాలను మర్చిపోయారు. కనుక ఎవరి వద్ద చాలా ధనం ఉందో వారు సుఖంగా ఉన్నామని భావిస్తారు. సన్యాసులు ఇల్లు, వాకిళ్ళు మొదలైన వాటిని వదిలి అడవులకు వెళ్తారు. అక్కడ ఏ విధమైన హంగామా లేదు. కనుక కొంత శాంతి లభిస్తుంది, కానీ అది అల్పకాలం కొరకే. ఆత్మ స్వధర్మం ఏదైతే ఉందో అందులో మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడ ప్రవృత్తిలోకి రావాల్సిందే, పాత్రను అభినయించాల్సిందే. ఇక్కడ కర్మలు చేసేందుకే వస్తారు. ఆత్మ తప్పకుండా కర్మలోకి రావాల్సి ఉంటుంది. ఇదంతా అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైనా మీరు తెలుసుకుంటూ ఉన్నారు. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు మీరు ఆత్మలు అని మీ తండ్రి పరమాత్మ అని తెలుసుకున్నారు. పరమ ఆత్మ అనగా పరమాత్మ అని వారిని ఆత్మ పిలుస్తుంది. ఆ తండ్రియే సర్వుల సద్గతి దాత. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వండి.
ఇదే శ్రమ. అర్ధకల్పం నుండి ఏర్పడిన మలినాలు స్మృతి ద్వారా మాత్రమే తొలగిపోతాయి. మీరు సత్యమైన బంగారుగా తయారు కావాలి. సత్యమైన బంగారంలో కల్తీ కలిపిన తర్వాత ఆభరణాలు తయారు చేస్తారు. అలాగే మీరు వాస్తవానికి సత్యమైన బంగారంగా ఉండేవారు. తర్వాత మీలో వికారాల మలినాలు కలుస్తూ వచ్చాయి. ఇప్పుడు మేం పాత్రను అభినయించాము అని, ఇక తండ్రి ఇంటికి వెళ్తాము అని మీ బుద్ధిలో ఉంది. విదేశాల నుండి స్వదేశానికి, మాతృదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా. అలా మీకు కూడా ఆనందం కలుగుతుంది. బాబా మన కొరకు స్వర్గాన్ని తీసుకొచ్చారు అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఇచ్చే బహుమతి అనంతమైన రాజ్య భాగ్యం అనగా సద్గతి. సన్యాసులు ముక్తి అనే బహుమతినే ఇష్టపడతారు. గృహస్థులు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. సన్యాసులు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని, అందులోని ఆత్మలన్నీ కలిసిపోతాయి అంటారు. కానీ అది ఆత్మలైన మనము నివసించే స్థానం. అంతేకాని బ్రహ్మతత్వంలోనే అన్నీ కలిసిపోయేందుకు అది జ్యోతి కానీ అగ్ని కానీ కాదు. బ్రహ్మతత్వము అనగా మహాతత్వం. అందులో ఆత్మలు ఉంటాయి. తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారు కూడా బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారం అయితే వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా స్మృతి చేసేందుకు చాలా కష్టం అవుతోంది అని, బిందు రూపాన్ని ఎలా స్మృతి చేయాలి అని చాలామంది పిల్లలు అంటారు. అర్ధకల్పం పాటు పెద్ద లింగ రూపంలో స్మృతి చేశారు. అది కూడా తండ్రి వివరిస్తారు. బిందువుని ఎవ్వరూ పూజించలేరు. మరి వీరి మందిరాలను ఎలా తయారు చేయాలి? బిందువు కనిపించదు. అందుకే పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. ఆత్మల శాలిగ్రామాలను చిన్న చిన్నవిగా తయారు చేస్తారు. ఆత్మలకి గుర్తే శాలిగ్రామాలు. వాటిని చిన్న అండాలలాగా చేస్తారు. పరమాత్మ బిందు రూపంలో ఉన్నారు అని మొదట ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఆ సమయంలో ఇది తెలియజేసే పాత్రయే డ్రామాలో లేదు అని తండ్రి అంటారు. మీరు ఐఏఎస్ విద్యను ప్రారంభం నుండి ఎందుకు చదవరు? చదువును కూడా నియమం ప్రకారమే చదువుకుంటారు కదా. ఎవరైనా ఇటువంటి విషయాలను అడిగినట్లయితే మీరు ఇలా చెప్పండి, మంచిది, బాబాను అడిగి చెప్తాము అని. కానీ లేదా మాకంటే పెద్ద టీచర్ ఉన్నారు, వారికి లెటర్ ద్వారా వ్రాసి కనుక్కొని చెప్తాము అని చెప్పండి. బాబా చెప్పాల్సి ఉంటే చెప్తారు, లేకపోతే ముందు ముందు అర్థం చేసుకోగలరు అని అంటారు. ఒకేసారి అన్ని విషయాలు వినిపించరు. ఇవన్నీ క్రొత్త విషయాలు. మీ వేద శాస్త్రాలలో ఏమున్నాయో వాటి సారాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇవన్నీ భక్తి మార్గంలో కూడా రచింపబడి ఉన్నాయి. వీటిని మీరు మళ్ళీ చదువుకోవాల్సిందే. ఈ భక్తి చేసే పాత్రను ద్వాపరయుగం నుండి తిరిగి అభినయించాల్సిందే. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాల్సిందే. భక్తి ఊబిలో చిక్కుకుపోయారు అని బాబా అంటారు. బాహ్యంగా చాలా సుందరంగా ఉంటుంది. ఎండ మావులలో నీటి వలె అని ఉదాహరణనిస్తారు. భక్తిలోనూ ఆకర్షణ చాలా ఉంటుంది. ఇది ఎండమావులలోని నీటి వంటిది. ఈ ఊబిలో కూరుకుపోతారు. తర్వాత వెలువడడమే కష్టమవుతుంది. పూర్తిగా చిక్కుకుపోతారు. ఇతరులను వెలికి తీయడానికి వెళ్తారు, స్వయం వారే చిక్కుకుపోతారు. ఈ విధంగా అనేక మంది చిక్కుకుపోయారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, ఇతరులను వెలికి తీస్తారు. నడుస్తూ నడుస్తూ స్వయం వారే చిక్కుకుపోతారు. ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండే వారే ఇరుక్కుపోతారు. అటువంటి వారిని మళ్ళీ వెలికి తీయడం చాలా కష్టం అవుతుంది. తండ్రిని మర్చిపోతే ఊబి నుండి వెలికి తీయడంలో ఎంతో శ్రమ కలుగుతుంది. ఎంతగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. మాయారూపి రావణుడి ఊబి నుండి ఎంత బయటపడ్డారో ఇప్పుడు మీకు మీరే అర్థం చేసుకోగలరు. ఎంతెంత బయటపడతారో అంత సంతోషము కలుగుతుంది. ఎవరైతే స్వయం వెలికి వస్తారో వారికి ఇతరులను వెలికి తీసే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారు కొందరు చురుకుగా ఉంటారు, మరికొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుడి ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు గురువు జతలోనే ఉండేవాడు. అర్జునుడు అంటే ఒక్కరే కాదు, ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రి జతలో ఉంటారో వారిని అర్జునుడు అని అంటారు. జతలో ఉండే వారికి
బయట ఉండే వారికి మధ్య రేస్ పెట్టడం జరుగుతుంది. బిల్లులు ఏకలవ్యుడు అనగా బయట ఉండేవారు కూడా తీక్షణంగా వెళ్ళగలిగేవారు. ఉదాహరణ ఒక్కరిది ఇవ్వడం జరుగుతుంది. అనేక మంది ఇలా ఉంటారు. ఇది అనేక మందికి సంబంధించిన విషయం. బాణం అనగా ఈ జ్ఞానమే. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారో ప్రతి ఒక్కరూ తమకు తాము అర్థం చేసుకోగలరు. ఇంకెవ్వరినీ స్మృతి చేయడం లేదు కదా. మంచి మంచి దుస్తులు ధరించాలి అని, మంచి పదార్థాలు తినాలి అని లోభం కలగడం లేదు కదా. ఇక్కడ మంచి మంచివి ధరిస్తే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మీరు ఈ శరీరాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇది పాత తమో ప్రధాన శరీరం. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి అని బాబా చెప్తారు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైన వాటిని ధరించకండి అని తండ్రి అంటారు. ఇలా ఎందుకు అంటారు? దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైనా ఆభరణాలను పోగొట్టుకుంటే అక్కడ బ్రహ్మకుమారీలకు ఇచ్చి వచ్చారు అంటారు. లేదా మార్గంలో ఎవరైనా దొంగలు దోచుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మా నగలు వెళ్ళిపోయాయి అంటారు. ఈ రోజుల్లో పని మనుషులు కూడా చాలా దొంగతనాలు చేస్తారు. స్త్రీలు కూడా దోపిడీలు చేస్తారు. ప్రపంచ పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఈ ప్రపంచం పూర్తి వేశ్యాలయంగా ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ బాబా ఉన్నప్పుడే చెప్పారు. బాబా జరగబోయే భవిష్యత్తు ఇప్పుడు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం శివబాబా జతలో శివాలయంలో కూర్చొని ఉన్నాం. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద స్వరూపులు, మహిమంత ఆత్మదే. నేను ప్రెసిడెంట్గా అయ్యాను, నేను ఫలానా అని ఆత్మయే చెప్తుంది. మేము బ్రాహ్మణులము అని, బాబా నుండి ఆస్తి తీసుకుంటున్నామని మీ ఆత్మ చెప్తుంది. ఆత్మ అభిమానంలో ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. వీరు నాకు ఫలానా అయినారు, ఫలానా సంబంధము, ఇది నాది, ఇవన్నీ గుర్తు ఉంటాయి. మనం ఆత్మ భాయి భాయి అయ్యాము అనగా సోదరాత్మలమని మర్చిపోతారు. ఇక్కడ నాది నాది నావారు ఏవైతే ఉన్నాయో వాటిని వదలాల్సి ఉంటుంది. నేను ఆత్మ అని బ్రహ్మ బాబా కూడా తెలుసు. తండ్రి తెలిపిస్తూ ఉంటే నేను కూడా వింటూ ఉంటాను అంటున్నారు బ్రహ్మ. మొదట నేనే వింటాను, నేను కూడా వినిపించగలను. కానీ పిల్లల కళ్యాణార్థమై సదాశివ బాబా అర్థం చేయిస్తున్నారని భావించమని చెప్తాను. విచార సాగరం మతనం చేయడం పిల్లల పని. మీరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను. లేకపోతే నేను ఎలా మొదటి నెంబర్లోకి వెళ్ళగలను? కానీ స్వయాన్ని గుప్తంగా ఉంచుకుంటాను. బ్రహ్మబాబా ఇలా అంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నాది నాది అను నవ్వు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. అప్పుడు నాది అనేది ఉండదు. నేను ఆత్మ అంటే నాది ఎవరు? ఒక్క బాబానే, ఇంకేది లేదు. ఇక్కడ పూర్తిగా మీరు వనవాసంలో ఉండాలి. ధరించేవి, భుజించే వాటిపైన ఈ కోరికల పట్ల ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి. ఎలాంటి కోరికలు లేని వారిగా ఉండాలి. కోరికలు అంటే ఏంటో తెలియనటువంటి వారుగా అయిపోవాలి. సెకండ్ పాయింట్, పాత్రను అభినయిస్తూ కర్మలు చేస్తూ తమ శాంతి స్వధర్మంలో స్థితం కావాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం, రుహాబ్ ఆత్మిక నశ మరియు దయా గుణము ద్వారా విశ్వ నవ నిర్మాణం చేసే విశ్వ కళ్యాణకారి భవ. విశ్వ కళ్యాణకారిగా అయ్యేందుకు ముఖ్యంగా 2 ధారణలు అవసరం. ఒకటి ఈశ్వరీయ నశ, 2 దయ. ఈ 2 గుణాలు జతలో ఒకే సమయంలోనే మరియు సమానంగా ఉంటే ఆత్మీయత యొక్క స్టేజ్ తయారైపోతుంది. కనుక ఎప్పుడు ఏ కర్తవ్యం చేసినా లేక నోటి ద్వారా వర్ణించిన ఆత్మిక నశ మరియు దయా గుణాలు సమాన రూపంలో ఉన్నాయా అని చెక్ చేసుకోండి. శక్తుల చిత్రాలలో ఈ 2 గుణాల సమానతను చూపిస్తారు. దీని ఆధారంపైనే విశ్వ నవ నిర్మాణానికి నిమిత్తంగా అవ్వగలరు. స్లోగన్, తండ్రి ప్రేమ కోసం
వ్యర్థ సంకల్పాలను సమర్పణం చేయడమే సత్యమైన సమర్పణ. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. స్వయం ఎవరెంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతే సరళంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరెంత స్పష్టంగా అనగా శుద్ధంగా ఉంటారో అంతే సరళంగా ఉంటారు. స్పష్టంగా శుద్ధంగా ఉన్నప్పుడే సరళంగా ఉండగలరు. స్వయం ఎవరు ఎలా ఉంటారో వారి రచనలో కూడా అవే సంస్కారాలు ఉంటాయి. లౌకికం పిల్లల్లో కానీ, ఇక్కడ జ్ఞానంలో వినేవారిలో కానీ చెప్పే వారి గుణాలు వీరిలో కూడా కనబడతాయి. కనుక ప్రతి గుణం యొక్క ప్రాక్టికల్ స్వరూపానికి ఉదాహరణగా అవ్వండి. ఓం శాంతి.